క్రైస్తలాడు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిలో వస్తున్న వాగ్దానాలన్నీ కూడా తప్పక చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే ఎంతో అద్భుతం, ఆశ్చర్యం కదా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈరోజు దేవుని బిడ్డరా, దేవుడు మనకి ఇస్తున్న బలమైన వాక్ వచనం ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడు మనకిస్తున్న గొప్ప ధన్యత, చూచే అనుభవాన్ని మనకిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా, బాహ్య సౌందర్యాన్ని, బాహ్య శుద్ధిని దేవుడు చూడడు కానీ హృదయాన్ని చూచి ఆ కృపనిచ్చి మనల్ని లేవనెత్తేవాడని ఈరోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులు బయట రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు హృదయ అంతరంగాన్ని చూసి దాన్ని గమనించి ఒక బ్లెస్సింగ్ ని మనకి ఇస్తాడనే విషయాన్ని మనం గ్రహిద్దాం. ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుడు వలివల కొండ మీద ప్రత్యేకమైన 9 రకములైన దీవెనలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ దీవెనలన్నింటిలో కూడా ఒక దీవెన ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడు అంటాడు, నా దూతలు ఎక్కి రావటం దిగి రావటం మీరు చూచెదరు అని తెలియజేస్తాడు. అంటే ఒక వ్యక్తి హృదయాన్ని బట్టి పరలోకం వాతావరణం తెరవబడుతుంది. నీ హృదయాన్ని బట్టి దేవుడు దిగి రావడం జరుగుతూ ఉంటుంది. నీ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శించి ఆయనను నువ్వు చూచే విధంగా ఇంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తాడు. కనుక చాలా మంది యూదులు దేవుని బిడ్డారా, వాళ్ళు ఎప్పుడు కూడా వారి చేతులు కడుక్కోవడం, స్నానాలు చేయడం ఇలా వారు చేసేవారు. కారణం ఏంటంటే వారు బయట శుద్ధిగా ఉంటే లోపల కూడా శుద్ధీకరణగా ఉంటామని భావించేవారు. కానీ దేవుని బిడ్డారా, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో నతానీయుల్ని దేవుడు చూసి ఇతడు ఏ స్వార్థం లేనివాడు, కపటం లేనివాడు, అతడు ఇజ్రాయేలీయుడు అని దేవుడు చూచి అతని సాక్ష్యాన్ని తెలియజేసినట్లుగా ఈరోజు దేవుడు మనం చూడగానే మన హృదయాన్ని చూస్తాడు. నీలో కపటం లేనప్పుడు, నీలో మంచి స్వభావం ఉన్నప్పుడు, నీలో స్వార్థం లేనప్పుడు, నీలో అహంభావం లేనప్పుడు దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, నతానీయులను చూసిన దేవుడే ఈరోజు నిన్ను కూడా చూసి నీకు కూడా మంచి సాక్ష్యం ఇచ్చి ఈ భూమి మీద ఖచ్చితంగా నీ పేరుని హెచ్చించి నిన్ను గొప్ప చేసి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి బయట శుద్ధే కాదు కానీ అంతరంగాన్ని చూచేవాడు, అంతరంగానికి ప్రాముఖ్యతనిచ్చేవాడు. కాబట్టి నీ హృదయంలో ఏ అసూయ అయినా, ఎవరి మీదైనా ద్వేషమైనా, ఎవరి మీదైనా కోపమైనా, ఎవరి మీదైనా గర్వమైనా, లేకపోతే ఏ రీతిగా నువ్వు ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నా దీవెన చూడాలి అంటే హృదయం శుద్ధి కలిగి ఉండాలి. దేవుని దీవెనలు అందుకనే దావీదు అంటాడు, నా అంతరంగాన్ని పరిశీలన చేయ, దాన్ని పరిశోధించు, నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని దావీదు ప్రార్థించినట్లుగానే అనుదిన జీవితంలో ప్రార్థన చేద్దాం. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. పరిశుద్ధిగా మహోన్నతుడా గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో వారు హృదయ శుద్ధి కలిగి ఉండే విధంగా మనస్సును చూసి, అంతరంగాన్ని చూసి వారిని హెచ్చించేవాడవ నీవే, దీవించేవాడవ నీవే, అనుకూలంగా తగిన పరిస్థితుల్లో లేవనెత్తేవాడు నీవేనయ్యా. ఎవరిలో ఏ కపటం లేకుండా, స్వార్థం లేకుండా నేను చూచే ధన్యత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు నన్ను చూచెదరు, దేవుణ్ణి చూచెదరు అన్నట్టుగా నేను చూచే విధంగా ఒక్కరిని లేపండి. వారి అక్కర్ల అవసరాలన్నీ తెరచబడే విధంగా నీవు వారికి దొరికినట్లుగా ఈ ఉదయకాలం సహాయం చేయమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ దినం ఎలా ఉత్సవించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని అనేక బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయండి, మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.